సుప్రీం తీర్పుకు విరుద్ధంగా హైకోర్టు స్టే త్వరలో బీసీ మిలియన్ మార్చి నిర్వహిస్తబోతా ఉన్నారు 14వ తారీఖు అనుకుంటా. సో 14వ తారీఖున పెద్ద ఎత్తున ఆర్ కృష్ణయ్య ఎంపీ రాజ్యసభ ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆయన బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆ ప్రక్రియపై ఎలా స్టే విధిస్తారని ప్రశ్నించారు. హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా ఈ నెల 14న నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్కు 22 ప్రజా సంఘాలు మద్దతిచ్చాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్లో భాగస్వామ్యం కావాలని ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ ఆధ్వర్యంలో కాచిగూడలో హోటల్లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు రాజ్యాంగంలోని 243D6 అధికారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్న హైకోర్టు స్టే ఇవ్వడం దుర్మార్గం అన్నారు. ఈ నెల 14న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఆ మిలియన్ మార్చ్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభలు కూడా జరుపుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. బంద్కు మద్దతు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేసిందట. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈ నెల 14న జరిగే రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య వినతి పత్రం. ఇప్పుడు ఇది ఏదైతే బంద్లో ఎవరు బంద్కు ఎవరు రమ్మని చెప్పేసి అంటా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరిని కోరుతా ఉన్నాడు? బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డికి. మరి దీంట్లో దోషిగా ఉండాల్సినటువంటి మొదటి దోషి బీజేపీ రిజర్వేషన్ల విషయంలో 9th షెడ్యూల్లో పెట్టడంలో బీజేపీ పార్టీ సుముఖంగా లేదు. బీజేపీ పార్టీ పెట్టాల్సినటువంటి వాళ్ళే చేతులెత్తేసిండ్రు. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ ధర్నాకు రమ్మని చెప్పేసి ఇదే బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తా ఉంటున్నారట. మరి ఇదేంటిది? ఇది ఇప్పుడు దొంగ అన్నట్టుగా ఇప్పుడు మేము ధర్నా నిర్వహిస్తాం, మేము బంద్ నిర్వహిస్తాం అనేది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎంటర్ అయిపోయారు. కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళు కూడా ఈ స్టేకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా నిరసనలు వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఒక ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఎవరు మరి ఇలా అసలైనటువంటి దోషులు ఎవరు, దొంగలు ఎవరు? మరి 3 పార్టీలు మొత్తానికి ధర్నాలు మేము రాస్తారోకో నిర్వహిస్తామని చెప్పేసి చెప్తా ఉంటే మరి ఎవరు దీంట్లో బాధ్యులు, ఎవరు దీంట్లో? సో మొత్తానికైతే మిలియన్ మార్చ్ని ఈ నెల 14వ తారీఖున రాష్ట్ర బంద్కి పిలుపునివ్వడం జరిగింది ఆర్ కృష్ణయ్య. ఇక బీసీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు కావాలి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అంటా ఉన్నారు.